జిల్మిల్ మరియు కుంకుమ పక్షి రెండు సహోదరులు. జిల్మిల్ కష్టపడేది, కానీ కుంకుమ అతి ఆశ ఎక్కువ. ఇద్దరు ఒకరోజు చెట్టుకున్న కొమ్మ మీద కూర్చున్నాయి. కుంకుమ మనం ఏదైనా పండించాలి అని నేను ఆలోచిస్తున్నా. దానివల్ల మన పోషణ బాగా జరుగుతుంది మరియు దానాలు వెతుక్కుని వెళ్లాల్సిన అవసరం లేదు. సహోదరి, నువ్వు సరైగానే చెప్పావు, కానీ మనం ఏం పండించాలి? మనకు పండించడం కూడా రాదు. ఇంకా మనం వ్యవసాయం ఎలా చేయగలం? నువ్వు దాని గురించి ఆలోచించకు. గద్ద అన్నయ్య దగ్గర మనం వెళ్ళి అడుగుదాం. తను వ్యవసాయం కూడా బాగా చేస్తాడు. నువ్వు సరిగ్గా చెప్పావు. రా, వెళ్ళి గద్ద అన్న దగ్గర అడుగుదాం. ఇద్దరూ ఎగిరి హరియా గద్ద దగ్గరికి వెళ్లారు. హరియా తన పని చేసుకుంటున్నాడు. గద్దన్నయ్య, నువ్వేం చేస్తున్నావు? అరే ఏం లేదు, కొంచెం వ్యవసాయం చేసుకుంటున్నాను. వీటికి మందు చల్లితే కీటకాలనేవి అస్సలు రావు. అప్పుడు నా పంట బాగా పండుతుంది. కానీ ఇది మంచి విషయమే కదా. మన పంటకు కీటకాలు వస్తే మనం దాన్ని బాగా తినొచ్చు కదా. మీరు పిల్లలుగానే ఉండండి. మీరు కేవలం తింటూ ఎదుగుతారు. అరే, ఈ కీటకాలు ఒక్కరోజులోనే అన్ని తినేస్తాయి. మనం జీవించాలంటే వ్యవసాయం చేసుకోవాలి కదా. ఇక వర్షాకాలంలో అయితే కూర్చొని తినొచ్చు. గద్దన్నయ్య, నువ్వు సరిగ్గా చెప్పావు. దీని గురించి మాట్లాడడానికి నీ దగ్గరకొచ్చాము. అవునా? మీ చిన్న చిన్న పక్షులకు ఏం పనుంటుంది ఏమిటి? మేము కూడా పంట పండించాలనుకుంటున్నాము, కానీ ఏం పండించాలో అన్నది మాత్రం అర్థం కాదు. మీరు వ్యవసాయం చేయడానికి మీకేంటి అవసరం? ఇక్కడ చక్కగా తాగి తిని వెళ్ళండి. మేము కూడా కష్టపడి పని చేయడం నేర్చుకోవాలనుకుంటున్నాము. ఇదో పంచేయి. నా దగ్గర కొన్ని విత్తనాలున్నాయి. మీరు దాని పంట పట్టించండి. హరియా వాళ్ళకి వ్యవసాయం గురించి అన్నీ చెప్పాడు.